ఇటు బ్రేకింగ్ చూస్తున్నాం. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు రహమతినగర్ డివిజన్లోని పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కార్పొరేటర్ హేమ. పోలీసులు కార్పొరేటర్ హేమను అడ్డుకున్నారు. ఆమె జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన వారు కాకపోవడంతో అభ్యంతరం తెలిపారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. రైట్, ఒకసారి పోలింగ్ అప్డేట్స్ తెలుసుకుందాం. సదానందం లైవ్ లో ఉన్నారు. సదా, ఎలా జరుగుతోంది పోలింగ్ అప్డేట్స్ అంటే? పోలింగ్ ప్రస్తుతం కంటిన్యూగా సాగుతోంది. సో లైన్లలో మనకు పబ్లిక్ ఓటర్లు కనిపిస్తున్నారు. సో మార్నింగ్ కొంచెం తక్కువగా ఉన్న లైన్లో, ఆ తర్వాత టైం పెరుగుతున్న కొద్దీ ఒకరొకరు వస్తూ ఉన్నారు. సో ఇక్కడికి మనం చూస్తున్నాం కదా, ఎట్ ప్రజెంట్ మనం బోరబండ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఓటర్లు అందరూ ఇక్కడికి వచ్చి లైన్లో కూర్చొని ఇక్కడ ఓటేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. సో వృద్ధులు కూడా ఇక్కడికి వచ్చి ఓటేస్తున్నారు. సో ఓటర్ స్లిప్తో పాటు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా తీసుకొని వస్తున్నారు. ఇక మరోవైపు కొన్ని ప్లేసెస్లో ఇటు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓటర్కు ఎన్సీసీ క్యాడెట్స్ కూడా ఓటర్ అసిస్టెన్స్ ఇస్తున్నారు. వచ్చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేసి తీసుకొచ్చి ఇక్కడికి ఓట్లు వేయిస్తున్నారు. ఇక మొదటిసారి మనకు ఇక్కడ మొబైల్స్కు కూడా ఇక్కడ మొబైల్ కౌంటర్ లాగా ఏర్పాటు చేశారు. ఎవరైతే ఇక్కడికి ఓటు వేయడానికి వస్తారో వాళ్ళు మొబైల్ తీసుకొని వస్తారు కాబట్టి మొబైల్ లోపలికి అలో చేయట్లేదు. సో దీంతో ఇక్కడే మొబైల్స్ డిపాజిట్ చేయించుకొని వాళ్ళకు రిసిప్ట్ ఇస్తున్నారు. సో తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ వాళ్ళ మొబైల్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సో కంటిన్యూస్గా ప్రస్తుతానికైతే పోలింగ్ జరుగుతుంది. సో మార్నింగ్ నుంచి ఒక 13-14 ప్లేసెస్లో ఈవీఎంలు మొరాయించాయి. సో ఈవీఎం మొరాయించిన దగ్గర తిరిగి అక్కడ నోడల్ ఆఫీసర్లు వచ్చి వాళ్ళు ఆల్రెడీ ఒక 20% ఈవీఎంలు ఎక్స్ట్రాగా పెట్టుకున్నారు. సో వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఆయా ప్రాంతాల్లో వాళ్ళందరినీ రిజర్వ్డ్గా పెట్టారు. సో ఆ ఈవీఎంలు పాడైన దగ్గర తీసుకొచ్చి మళ్ళీ కొత్తవి ఏర్పాటు చేసి ఓటింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. సో ఇక్కడ అక్కడక్కడ కొన్ని చదురుమదురు ఘటనలు జరిగాయి. సో ముఖ్యంగా ఎట్ ప్రజెంట్ మనం ఉన్నటువంటి బోరబండలో ఇట్లా స్థానికులు కాకుండా ఇతర పార్టీలకు ఇటు వేరే నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, ఓట్లు వేయమని చెప్తున్నారంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు ఆర్ఓకి ఫిర్యాదు చేశారు. సో వాళ్ళ మధ్య కాసేపటి ఘర్షణ వాతావరణం జరిగితే ఆ తర్వాత పోలీసులు వచ్చి ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. సో వచ్చిన వాళ్ళని ఎక్కడైనా గొడవ జరుగుతుంటే అక్కడికి వచ్చి వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూస్తున్నారు. వాళ్ళు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన వారా లేకపోతే ఇతరులు అనేది చూస్తున్నారు. సో ఇటు బీఆర్ఎస్కు సంబంధించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అలాగే బీఆర్ఎస్ కార్పొరేటరు సామల హేమ, వీళ్ళంతా కూడా ఇతర నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అయినా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రహమత్ నగర్లో కానీ లేకపోతే బోరబండలో కానీ వాళ్ళు వచ్చి తిరుగుతూ ఓటర్లకు ఓటేయాలని చెప్తున్నారంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు వీడియోలతో సహా ఆర్వోకు కంప్లైంట్ చేశారు. ఇంకొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు డైరెక్ట్గా కరపత్రాలు పట్టుకుని ఇటు బీఆర్ఎస్కి ఓటేయాలంటూ కూడా చెప్తున్నారని వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. సో ఈ ఘటనలు మినహా మిగతా అంత ప్రశాంతంగా కొనసాగుతుంది. సో మార్నింగ్ 9 o'clock వరకు అయితే అఫీషియల్గా వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ 10.2. ఇప్పుడు మార్నింగ్ 9 o'clock వరకు 10.2 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 11కి అప్డేట్ అవుతుంది ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు నమోదయ్యాయని. సో ఇప్పటికి ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. సో లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి కాస్త బెటరే అని చెప్తున్నారు. సో 2023 ఎలక్షన్స్ అప్పుడు కేవలం 47% మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు అది పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో వృద్ధులు కానీ లేకపోతే వికలాంగులు వాళ్ళందరూ కూడా వచ్చి ఓటేస్తున్నారు. సో ఇటు మహిళలు కూడా వచ్చి ఓటేస్తున్నారు, క్యూ లైన్లో ఉండి ఓటేస్తున్నారు. ఎట్ ప్రజెంట్ మనం బోరబండలో ఉన్నాం కదా, సో ఇక్కడ 3 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సో దీనిలోనే దానికి సంబంధించి
సంబంధించి అటు మహిళలకు ఒక క్యూ, పురుషులకు ఒక క్యూ పెట్టేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా లోపలికి పంపిస్తున్నారు. సో ఒక్కొక్కరు ఓటు వేయడానికి మినిమం 5 to 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. లోపల ఇబ్బంది కూడా ఉండదు, ఎందుకంటే ఈవీఎంలు కాబట్టి ప్రాసెస్ కూడా తొందరగానే జరుగుతుందని చెప్తున్నారు. సో వాళ్ళకు ఉన్నటువంటి పోలింగ్ స్లిప్ ఒకటి, దాంతోపాటు ఒక ఐడెంటిటీ కార్డు, అది ఎపిక్ కార్డు కావచ్చు, అంటే గుర్తింపు కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు కావచ్చు, లేకపోతే ఈసీఐ సూచించినటువంటి మిగతా 12 గుర్తింపు కార్డులలో ఏదైనా, అంటే పాన్ కార్డు కానీ, ఓటర్ నంబర్, దీంతోపాటు ఐడి కార్డు 3 చూపించేసి వాళ్ళు ఓటేసుకొని వాళ్ళను బయటికి పంపిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే సాగుతుంది. సో బోరబండలో ఒక 3-4 ప్లేసెస్లో గొడవలు జరిగినా ఆ తర్వాత పోలీసులు ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళందరినీ కూడా ఇక్కడిదక్కడ పంపించేశారు. ఈవెన్ రహమత్ నగర్లో కూడా ఇటు ఇతర నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఇతరులు వచ్చి అక్కడ ప్రచారం చేస్తున్నారు, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే కంప్లైంట్స్ తోటి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా బయటికి పంపించడంతో ప్రజెంట్ అయితే ఇక్కడ బోరబండలో ప్రశాంతంగా ఓటింగ్ అయితే కొనసాగుతుంది. చంద్రిక.